హైదరాబాద్ పాత బస్తీలో కిడ్నాప్ కలకలం రేగింది. గంజాయి విక్రయించడం లేదని ఇద్దరు వ్యక్తులను 6 వ్యక్తులు కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టారు. పాత బస్తీ భవానీనగర్ కు చెందిన షాబాజ్, అతడి స్నేహితుడు ఫయూమ్ ను కిడ్నాప్ చేసిన 7 వ్యక్తులు ఆ తర్వాత వారిద్దరిని దారుణంగా కొట్టారు. అనంతరం తమపై రౌడీ షీటర్లు 6 దాడి చేశారంటూ బాధితులు భవానీనగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుల ఆటోను స్వాధీనం చేసుకున్నారు. चांदा तेरे आदमी को तो पकड़ लियो, उसके बाद टांगा टूट रहे देख। अब तेरी बारी है, अब तेरी बारी है, देख गया देख इसका टांग ये ले। अब तेरी बारी है, देखा अब तेरे टांगा टूटने वाले। चांदा बच के रहे, होशियार है तू, क्या बोल रहा है? देख तेरे आदमी का आलम, देख तेरे आदमी का आलम क्या हो रहा। राडू शीटर मालूम हम लोग आके कॉलोनी में जबरदस्ती कर रहे हैं, हम लोगों को मार रहे हैं। दादा के वजह से दादा को मालूम है, हम पहचानते नहीं करते नहीं, इनका खाली पीली इनका नाम लेके हम आको मार रहे थे। चांदा दादा गांजा बेच रहे तुम लोग का नहीं रहे, तुम लोग करना बोल के लेके जाके हम लोग मार रहे थे। मारे हम लोग को डबलपुरी में डाल के मिल मारे 6 जन थे। एक चांदा तेरे आदमी को तो पकड़ लियो, उसके बाद टांगा टूट रहे देख। अब तेरी बारी है, अब तेरी बारी है, देख गया देख इसका टांग ये ले। अब तेरी बारी है, देखा अब तेरे टांगा टूटने वाले। चांदा बच के रहे, होशियार है तू, क्या बोल रहा है? देख तेरे आदमी का आलम, देख तेरे आदमी का आलम क्या हो रहा। अब तेरी भी बारी है, देख क्या बोल रहा हूँ। देख कनेडा మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గంజాయి విక్రయించడం లేదని ఇద్దరు వ్యక్తుల్ని కిడ్నాప్ చేసి చితకబడినటువంటి వైరం భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గౌస్ నగర్ నుంచి ఇద్దరు షాబాజ్, ఆ తర్వాత స్నేహితులు ఫైవ్ ఇద్దరిని సుమారు 6 దుండగులు కిడ్నాప్ చేశారు. అయితే బలవంతంగా ఆటోలు ఎక్కించుకుని పలాస్కట్ట వరకు కూడా తీసుకెళ్లారు. ప్రధానంగా ఇద్దరిని కూడా గంజాయి విక్రయించాలంటూ ఆ 6 కోరినట్టుగా తెలుస్తోంది. అందుకు ఈ ఫయాజ్ తర్వాత ఇద్దరు షాబాజ్ ఇద్దరు నిరాకరించడంతో ఆ ఇద్దరి మీద దాడి చేయబడ్డారు. మరోవైపు ఆ ఇద్దరిని కిడ్నాప్ చేసి ఆటోలో తీసుకెళ్తున్నటువంటి సమయంలోనే కష్టంతో బెదిరించడంతో పాటు ఆ గంజాయి విక్రయించేటటువంటి అంశం మీద కూడా తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేస్తుంది. అనంతరం ఇద్దరిని కూడా పలాస్కట్ట వరకు తీసుకెళ్లారు. అనంతరం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడే ఇద్దరిని చితకబడ్డారు, కర్రలతో కొట్టారు. ఆ తర్వాత కింద పడుకోబెట్టేసి పెద్ద కందరాలతో కాళ్ళ మీద వేసినటువంటి దృశ్యాలు కూడా ఒకసారి మనం ఏబిఎన్ స్క్రీన్ మీద చాలా స్పష్టంగా కూడా చూడొచ్చు. ప్రధానంగా ఇదంతా కూడా గంజాయి విక్రయించేటటువంటి అంశంలో భాగంగానే చోటు చేసినట్టుగా తెలుస్తుంది. గతంలో షాబాజ్ తర్వాత ఇద్దరు కూడా గంజాయి విక్రయించే వాళ్ళు, ఆ తర్వాత పోలీసు కేసులు కావచ్చు లేకపోతే ఇతర అంశాల కారణంగా ఇద్దరు కూడా ప్రజెంట్ గంజాయి విక్రయించడం మానేశారు. అయితే ప్రజెంట్ రాత్రి ఈ గౌస్ నగర్ పరిధిలో ఉండేటటువంటి ఇద్దరు వద్దకు వచ్చినటువంటి 6 నిందితులు కూడా ఆ ఇద్దరిని కూడా గంజాయి విక్రయించాలంటూ కోరారు. సో అందులో భాగంగానే ఆ ఇద్దరు నిరాకరించడంతో కిడ్నాప్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ చేసిన ఫిర్యాదు చేయడంతో ఇద్దరు ఫిర్యాదుదారంగా కేసు నమోదు చేసుకుని కిడ్నాప్ చేయడానికి ఉపయోగించినటువంటి ఆటోను స్వాధీనం చేసుకుని మరోవైపు 6 నిందితులకు ఖాళీని కొనసాగిస్తున్నారు భవన వరకు. రైట్ శశి.